కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ట్రోల్ చేస్తారు లేదా ఫ్యాక్ట్ కనుక్కుంటారు అన్నటువంటి ఆలోచన ఉండాలి. రెండవ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారి ఎదురుగుండా అట్లాంటి మాటలు మాట్లాడిచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాబు గారిని టార్గెట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ట్రోల్ చేసేదానికి ఈవెన్ తెలంగాణలో కూడా ఉంటారు. మనం మాట్లాడేటటువంటి కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి ఒకసారి వినండి. షార్ట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, 10 మందికి అర్థం కావాలి. చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా లోకేష్ అన్న గారు మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫ్రీ బస్సెస్ కోసం మాకు చెప్పారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అండ్ మా ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాదు, స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేస్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను ట్రావెల్ చేసిన రోజుల్లోన నేను చాలా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను, మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క మాట, నేను సేవ్ చేసుకున్న అమౌంట్ నా పిల్లల ఎడ్యుకేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అండ్ 10 ఏళ్లలో నేను మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనుకుంటున్నాను సార్. ముందు నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ 10 ఏళ్లలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే. ఇది ఇక్కడే ఈ పదం దగ్గరే కన్ఫ్యూజన్. హైదరాబాద్ నుంచి ఫ్రీ బస్ వచ్చిందని ఆంధ్ర రావడం. ఆంధ్రాలో ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయండి, లోకేష్ గారు తీసుకొచ్చారు, నేను ఇక్కడికి వచ్చానని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఫ్రీ బస్సు వచ్చిందని అంటే మనకంటే ఫ్రీ బస్సు తెలంగాణలో కదా ఫస్ట్ వచ్చింది. ఇంకోటి అక్కడ లాంగ్ రన్ బస్సులు కూడా ఉన్నాయి. అంటే ఈవెన్ తెలంగాణలో నాన్ స్టాప్లు అన్నిటికీ కూడా ఉంది. కేవలం ఈ లగ్జరీ బస్సులు తప్పించి మిగతా అన్నిటికీ కూడా ఫ్రీ బస్సు ఉంది. మనకి ఇంకెక్కడ పల్లె వెలుగుకే ఫ్రీ ఉంది. ఇట్లాంటి పదాలు కొంచెం కోఆర్డినేట్ చేసుకునే టీములు జాగ్రత్తగా చూస్తే బెటర్.